ఏమైందిరా? ఎందుకంత ఆగమాగముడు కట్టాను? అక్క అన్న వేరే అక్కని బండికి ఎక్కించుకొని వెళ్తుండు. ఏంది నన్ను మాట్లాడుతుంది? నువ్వు ఎవరు చేసేవాడు అనుకుంటాను? అయ్యా అక్క నాకు అన్న తెలియదు అక్క. ఏంది ప్రియా ఇక్కడ చెప్తాను? నువ్వు అత్తే చెప్పిపోదామని చూస్తానా? ఎందుకు ఎటు పోతా అనుకుంటాను? సాగడానికి. ఇంకెక్కడికి పోతా? ప్రియా ఎందుకు అట్లా మాట్లాడతాను? ఎందుకా? ఎందుకంటే ఆధారాలు లేవు. ఆడదాన్ని ఈజీగా మోసం చేసిరు, కానీ కాలం మారింది. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి. అరే ఆ వీడియో చూపిరా. ఆ వీడియో చూసినాక నువ్వే చెప్పు నాకు. ఓహో, ఈ వీడియో కోసనా ఎంత లొల్లి? ఇది నాకు తెలిసిన అమ్మాయి. ఆపదలో ఉంటే వాళ్ళ ఇంటికాడ వచ్చిన. అయినా ఆ ఇంట్లో తప్పే ఉన్నదే. దింపేసి వచ్చినా అని ఎంత సింపుల్ గా చెప్తున్నావు. ఏది ఈ రోజు రాత్రి ఒక్క క్షణం కూడా అది గుర్తుకు రాదని నాకు మాట ఇస్తావా? ఇయ్యలేవు కదా? ప్రియా నీకు పిచ్చిరేసిందా? ఆమె ఎవరు తెలుస్తాను ఇట్లా మాట్లాడవు. ఇంకా నయం, అది నా మొదటి భార్య అనలేదు. అయ్యా నీకు దండం. కట్నం అడిగే మొగోడన్నా పెళ్ళం ఉండంగా ఇంకో ఆడదాంతో తిరిగే మొగోడంటే నాకు నచ్చది. నేను వెళ్ళిపోతున్నా. గుడ్ బై. ఏ రారా. ఎవరున్నారు ఇంట్లో? బయటికి రండి. ఎవరమ్మా నువ్వు? ఏం మాకు పేరు పర్లేదు రెండు ఉన్నాయి. అడ్రస్ ఏమైనా పిలిచాడుగా అలా వెళ్తానేంటి? అడ్రస్ మార్చేటోళ్ళని అట్లనే వెళ్తారు. ముందు నీ ఇంట్లో ఉన్నదాన్ని బయటికి రమ్మను. అదేనా మాది? అది నా మనవరాలు. దాని పేరు భవాని. నువ్వు పేరు ఊరు లేదని వెళ్తున్నావా? ఏదైతే ఏంది గాని ముందు దాన్ని మర్యాదగా బయటికి రమ్మను. ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి మాకే మర్యాద చెప్తున్నావు? నేనెవరైతే నీకెందుకే? ముందు ఒక పెళ్ళైన మగంతోనే ఎందుకు ఎరుగుతాను? నాకు అంత కర్మేం పట్టలేదే. నన్ను వేసుకున్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. మరి నీకు మొగుడు ఉండగా నా మొగుడుతోనే జరుగుతానవే? ఏం మాట్లాడుతున్నావే? నీ మొగుడా? అతను ఆగమ్మా, తన మొగడని చెప్పంగా నీకెందుకమ్మా బాధ? చెప్పేదేంది? ఇంకొకసారి నా మొగని కన్నెత్తి చూసినావనుకో గుడ్లు వీకెత్తా. ఏం మాట్లాడుతున్నావే? నాకేం పనిలేదు అనుకుంటున్నావా? ఇప్పటిదాకా ఎన్నన్నా భరించిన. ఇంకొక మాట అన్నా కూడా మర్యాద కూడా చెప్తున్నా. ఏంటిది మర్యాద ఇచ్చేది? వదిలే. అమ్మా నీ మొగని ఫోన్ చేసి అప్పి ఇప్పుడు ఏమో నల్ల మొగం చేసి చూద్దాం. ఇవి ఇప్పుడే నల్ల మొగం కావాలి. ఎక్కడ ఒకసారి అర్థం చేసిరా. ఏంది అర్జెంట్గా రమ్మను? ఆగు. ఇప్పటిదాకా నా పరువు అయ్యే మాటలు మాట్లాడినావు కదా, మరి ఇప్పుడేమో అట్లా వెళ్ళిపోతున్నావు. తను నీ భర్త కాదని తెలిసిన తర్వాత నీది నల్లముఖం అయిందా? నువ్వు రా తాత.
ఏంది తాత మళ్ళా నా జీవితం గురించి ఆలోచిస్తున్నావా? నా జీవితంలో సుఖం లేదని రాసుంటే నువ్వెంత ఆలోచించినా నీ ఆరోగ్యం పాడైతే తప్ప ఫలితం ఏం రాదు తాత. చూడు బిడ్డ, నా ఆరోగ్యం కన్నా ముందు నీ జీవితమే. నువ్వెంతో ప్రయోజనాలు అయ్యావు. ఒక తల్లి లేని ఆడపిల్లవు. నువ్వు నేను ఒక ఇట్లా చేద్దాం అనుకున్నాను. నీ త్యాగాలు ఏంటో నాకు అర్థమవుతుంది. తాత నీ ముఖంలో ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. మనకంటూ ఒక రోజు వస్తుంది. మనం చేసిన మంచి మన నేనాడు ముంచది. అమ్మా భవాని, నువ్వు ఇంకొకసారి ఆలోచించమ్మా. నువ్వు ఇలాగే ఉంటే రోగనిధులు తట్టుకోలేవమ్మా. సరే తాత, బావతోటి రేపే మాట్లాడతా. ముందైతే అన్నం నిండుపా. అగో ఏమైంది బిడ్డ, ఎందుకు కడతాను? జరిగిన విషయం ఆవేశంలో మా నాన్నకు చెప్తే పెద్ద పెద్ద గొడవలు అయితే లేదు, మా నాన్నని బాధ పెట్టొద్దు, ఆ బాధ ఏదో నేనే పడతా. అరే ఏమైందంటే ఉనుకో పలకమైంది, ఏమైంది బిడ్డ చెప్పు. ఏం లేదు నాన్న, భర్తని ఇడిచిపెట్టొచ్చినా అని చెప్పి నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు. ఆ ఇంటంటే మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు మాత్రం ఏం బాధపడకు నాన్న. ఒసే ప్రియా, ముందు బయటికి రావే. అయ్యో చెల్లి, ఏంది పరాయి దాంట్లోకి బయట ఉంటే పిలుస్తాను, లోపల రావచ్చు కదా. నీ బిడ్డ లాంటి కోడలుంటే అత్త బతుకు ఆకిట్లా కాకుండా అంతఃపురంలో ఉంటది అనుకుంటున్నావా? ఏందమ్మా ఇప్పుడు నేనేం తప్పు చేసినా అని నన్ను అన్నారని మాట్లాడినంటాను అంటనే మాకు ఇస్తానన్న కట్నం ఇచ్చేదాకా, మా ఇంటి పేరు నీ ఆధార్ కార్డులు వచ్చేదాకా అంటనే. అయ్యో చెల్లి ఆగు, దా ఇంత పోదారా. చూడన్నా, నీ ఇంటికి నేను మర్యాదల కోసం రాలేదు. ప్రియా, నీకు సరిగ్గా 4 రోజులు గడువిస్తున్నా. నీకు నువ్వుగా వచ్చి ఇంటి పేరు మార్చుకో, లేకపోతే 5వ రోజు నీ ఇంటికి విడాకుల కాగితం వస్తుంది. నాన్న 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 బాధపడికే నాన్న. నాన్న నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న. చెల్లే 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 అగో ఏందన్నా ఒక్కనివే వచ్చినావు? నీ బిడ్డను తీసుకొని వస్తావనుకున్నా. అయినా నీకు మా ఇంటికి తొవ్వెట్లా దొరికిందో? ఈ తొవ్వ నేనేసింది కాదమ్మా, భగవంతుడు వేసింది. నేను ప్రయాణం చేస్తాను అంతే. ఇంతకీ అన్నగారు వచ్చిన విషయం ఏంటో? ఏం లేదమ్మా, ఆడపిల్లని కన్నా తండ్రిని కదా, మాకు సత్యదాకా అవసరాలు ఉంటాయమ్మా. అసలు ముచ్చట ఏంటంటే నువ్వు నాయనమ్మ కాబోతున్నావు. అవునా? అయితే పుట్టబోయే నా మనవనికి మీ ఇంటి పేరే పెట్టుకుంటారు కావచ్చు. అయ్యో అట్లాంటి ఏందమ్మా? ఎందుకంటే నీ మనవన్ని నేనే కన్నా నా ఇంటి పేరే పెట్టుకుంటాని నీ బిడ్డ మళ్ళా కొత్త పంచాయతీ మొదలు పెడుతుంది. అసలు మీ బాధ ఏందో నాకు అర్థమైతే మా చెరువు ఒప్పించి ఇంటి పేరు మారుస్తా. మీకు ఓకే? మరి మాకు ఇస్తాన్న కట్నం ఎవరిస్తారు? నాకు ఆనాడు కట్నం వద్దు, నా శరీరం ముద్దన్నారు. ఇప్పుడు గిట్ట మాట్లాడతారు. నువ్వు ఆగురా చెల్లె, అసలు ఇప్పుడు ఏమంటావు చెప్పు. చూడన్నా, మీ ప్రియ మా ఇంటి వారసుని ఇవ్వబోతుంది. మాకు అంతకంటే ఏం కావాలి? అదే చాలు. మాకు ఈ కట్నాలు కానుకలు ఇట్లాంటివి అస్సలు పట్టింపు లేవు. మేము అలాంటి వాళ్ళం కాదు కదా. చాలా సంతోషం చెల్లె, మీలాంటి గొప్ప మనసున్నోళ్ళు దొరకడం మా అదృష్టం. కాకపోతే మా అబ్బాయి అమెరికా వెళ్తుండు. మాకంటూ సంఘంలో పరువు హోదా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మీరు లాంఛనాలు, మా అబ్బాయికి ఓ ఫ్లాటు కారు ఇవన్నీ మీరు చూసుకోవాలి. అయినా అవన్నీ మీరు ఇచ్చేది మీ అమ్మాయికే కదా, మాకు కాదు కదా. అంటే మీరు అన్నయ్యాన్ని చేయాలంటే దాదాపు ₹1,00,00,000 అవుతాయి. నాకున్న 10 ఎకరాల పొలము
నా రిటైర్మెంట్ డబ్బులన్నీ వేసుకుంటే అన్నా ఎప్పటికైనా ప్రియ మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటి పేరు మోయాల్సిందే. పైగా ఇప్పుడు సీమంతం కూడా వేయాలి. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా? మీరే ఆలోచించుకోండి. చెల్లె, నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తా, మీరు అడిగిన ఎన్ని ఇస్తా, కానీ నా బిడ్డకు సీమంతం మాత్రం ఘనంగా చేయాలి. నాన్న అందరి కాడికి అడిగేస్తే ఆగం అయిపోతాం. వాళ్ళు అడిగిరని ఉన్నంత చెప్తే మా బతికెట్లా? అరే, నీకేమిత్తలేనని బాధపడతానావురా? నువ్వు మొగనివిరా, నువ్వు స్వతంత్రంగా ఎక్కడైనా బతకచ్చు. కానీ ఆడపిల్ల జీవితం అట్లా కాదురా. మెడలో తాళి పడ్డది అంటే అది ఇంటి పేరుతో పాటు దాని స్వతంత్రం కూడా కోల్పోద్దిరా. అర్థం చేసుకోరా. నాన్న నేను ఆస్తుల కోసం ఆడపడతలేను. నాకు జన్మనిచ్చు అదే దానిలా నేను నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఇప్పుడైనా సుఖంగా ఉంటావు అనుకుంటే ఏం లేకుండా అవుతుందని నా బాధ. అరే, నా నొసటన ఎట్లా రాసుకుంటే అట్లా ఇద్దురా. ఈ విషయం చెల్లెకు తెలియని నీకు బాధపడుతుంది. పోదాం. సరే ఏంది బావా, నేను నన్ను ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వస్తాను? అయ్యో నీదే ఉన్నది, 1/2 నిమిషంలో అంగిలాగేసుకుని వస్తే అయిపోయాయి. నాదట్లే కాదు కదా. అయ్యో పంక్చర్ అయిన దారైతే అట్లే ఉంటుంది మరి. అయితే కానీ నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏం లేదు, ప్రియ అక్కడ మీరిక్కడ ఇట్లనే ఉంటారా? 2 రోజులల్లా సీమంతం చేయాలి. ఇప్పుడు కూడా మీరిద్దరు కలిసి లేకపోతే నలుగురు ఏమనుకుంటారు? అంటే నలుగురు కోసం బతుకుంటావా, నాకు నచ్చినట్టు బతుకుంటావా? అది కాదు బావా, నువ్వు పోయి ప్రియని తీసుకురాపో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీ మూలంగా నేను నరకం అనిపిస్తాను. అది కాదు బావా, నువ్వు ఆనందంగా ఉండాలనేదే నా కోరిక. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. నా మాటిని నువ్వు ప్రియని తీసుకురా, లేకపోతే నీ కంటికి కనబడితే అడుగు. నేను ఖాతం ఏమనంటే బెదిరించు, ఇంతే కదా. సరేపా తీసుకొస్తాపా రేపు పోయి. మా మంచి బావ, నువ్వు నా మాట వింటావని తెలుసు. ప్రియా, అసలు నీ బాధ ఎంతో చెప్పు. అరే ఇంటి పేరు మార్చుకోమంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏది నీ ఆధార్ కార్డు, నీ అప్డేట్ చేయించుకోసా. అప్డేట్ ఎందుకు? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. కరెక్ట్ అంటే పెళ్లి తర్వాత నీ ఇంటి పేరు చేంజ్ చేయాలి కదా ప్రియా. ఇప్పుడు పెళ్ళి అయింది, మా ఇంటి పేరు నీకు ఎక్కాలి తప్ప మళ్ళీ అట్లే ఉంటా అంటే ఎట్లా? అది అయినా ఇవన్నీ నీకు తెలుసు కదా ప్రియా. తెలుసు, ఇంటి పేరంటే అది నా ఐడెంటిటీ, మా నాన్న నాకు ఇచ్చిన గౌరవం. అయినా నేను దాన్ని ఇట్లా వదులుకోవాలి? అరే విచిత్రంగా మాట్లాడుతున్నావు ప్రియా. అయినా ఆచారాలు సంప్రదాయానికి అట్లే ఉంటాయి. ఇది చూడు, ఏంది మీ నాన్న ఏమన్నా కట్టవేనా గిట్ట అడిగినట్టు నా పెళ్లికి? ఏంది కట్నం కూడా కావన్నా? అప్పుడేమో అందం ఉంటే సరిపోతుంది అన్నావు, ఇప్పుడు కట్నం కూడా కావన్నా? పిచ్చా ప్రియా, నా మాట మంచిగా అర్థం చేసుకో. కనీసం నీ సీమంతం అయ్యేదాకన్నా మా ఇంటికి రా. మరి మీ వాళ్ళు కట్నం అడిగితే? మా వాళ్ళు కట్టబడకుండా నేను చూసుకుంటాను. వచ్చిన చుట్టకుల ముందు విద్యుత్ ఎక్కుతుంది. సరే, ఈ ఒక్కసారికి చూస్తా, ఏదైతే అదైంది. పోదాం పదండి. థ్యాంక్స్ ప్రియా.
అన్నయ్య రేపు ఉదయానికల్లా మా అకౌంట్లో డబ్బులు పడేలా చూసుకోండి. తప్పకుండా చెల్లి, పొలం అమ్మకాన్ని పెట్టినా రేపు పొద్దుటి వరకు మీ చేతిలో డబ్బులు పడతాయి. నాన్న ఒక్క నిమిషం. అత్తమ్మ, మా అమ్మ నన్ను కనడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసింది. మా నాన్న నన్ను పెంచడానికి తన జీవితాన్ని తాగిపోతాడు. ఈ రోజు మీ ఇంటికి కోడలుగా రావడానికి మళ్ళీ మా నాన్న తన ఆస్తిని అమ్మి తన రక్తాన్ని చెమటగా మార్చి మీకు కట్నం ఇచ్చుకోవాలా? ఏందన్నా ఇది? ఆడపిల్లలకు బుద్ధి నేర్పడం ఇలాగేనా? పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదా? ఇవన్నీ ఆచారాలమ్మా. ఇప్పటి పిల్లలకు అర్థం కాకపోతే చేసేదేం లేదు. ఆచారమ్మా? అన్ని మా నాన్నే ఇస్తున్నప్పుడు నేనెందుకు నా ఇంటి పేరు మార్చుకోవాలత్తమ్మా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. లిమిట్ స్టార్ట్ చేయకు ప్రియా. ఏంటి పిచ్చి మాటలు? మా నాన్న నీకు ఇస్తున్నది కట్నం కాదు మిస్టర్ తిరుపతి. ఒక రకంగా ఆయన నన్ను వదిలించుకోవడానికి మీకు చెల్లిస్తున్న పన్ను. మా నాన్నని కట్నం పైసలు అడిగారు కదా, అదే కట్నం పైసలు నేను మీకు ఇస్తా. నీ ఇంటి పేరు మార్చుకొని నా ఇంటికి ఇల్లరికం వస్తావా? ఏంటి ప్రియా మాటలు? మొగోడిని నన్ను అడుగుతావు ఈ మాట? మగాడివైతే ఒక అమ్మాయి తన తండ్రి కష్టాన్ని దోచుకొని బతకడం మగతనం అనిపించుకోదండి, బిచ్చగాడితనం అనిపించుకుంటది. ఎంత మాట అన్నావే? ఆగు బాబు, అది అసలే తల్లి లేని పిల్ల. దానికి లోక జ్ఞానం తెలియదు బాబు. సరే, నువ్వు కోపానికి రాదు. అమ్మ ప్రియ, ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు బిడ్డ. ఇక్కడ మనం పండుగ చేసుకోవాలి కానీ పగ తీర్చుకోవాలని చూడద్దు బిడ్డ. నాన్న, నా ఇంటి పేరు నేను మార్చుకోను. నా తండ్రి మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. పెళ్ళంటే ఇద్దరు సమానంగా పంచుకునే జీవితం. ఒకరు అమ్మేది ఇంకొకరు కొనేది కాదు. నాన్న, తల వంచి నీ ఆత్మ గౌరవం చెప్పుకొని నువ్వు చేసే ఈ కార్యక్రమం నాకు వద్దు నాన్న. చూడమ్మా, ఇలా బిడ్డగా నువ్వు ఇట్లా మాట్లాడుతాను కానీ రేపు నీకు ఆడపిల్ల పుడితే అప్పుడు తెలుస్తుంది బిడ్డ కన్నోళ్ళ బాధ ఎట్లుంటుందో. ప్రియా, తల్లివి అవుతున్నానన్న ఆనందం ఈ ముఖంలో ఏ మాత్రం కనిపించలేదు. మీరు చేసే పనులకి ఆనందం కూడానా? ఏం చేసామని అంతగానం ఎగిరెగిరి పడుతున్నావు? కూటికి గతిలేని కుక్క. ఇంతమంది చుట్టాల ముందు మా ఆయన పరువు తీస్తావా? ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రాయ్, నీకెంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నన్ను అన్ని మాటలు మాట్లాడతావా? ఏది నీళ్ళే ఇంటి పేరు మార్చుకోనని విరవి కాదే, కానీ నీకంటే ముందు తన ఇంటి పేరు మార్చుకొని తన జీవితమే నీకు త్యాగం చేసిన దేవతనే తను. నేను అనుకున్నా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని. చూసినావా నాన్న, వీళ్ళందరూ నన్ను ఎంత మోసం చేసినో. మేం చేసింది మోసమే అయితే దానికి మొదటి కారకుడు మీ నాన్నే. నువ్వేందే మాటి మాటికి పడుతున్నావు? ఆగుడ్డ, వాళ్ళు చెప్పేది నిజమే తల్లి. కొద్దిసేపు ఆగు, కోపానికి రాదు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ గొడవ ఈ ఫంక్షన్ ఇక్కడితో ఆపేయండి. మిగతా విషయాలు నేను రేపు వచ్చి మాట్లాడతాను. మీకు మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, రేపు వచ్చి అన్ని మాట్లాడతాను. నేను ఇడిపోతున్నా. నాన్న, నాన్న,
అరే లేవురా, ఏమైందమ్మా? ప్రియ కనిపిస్తలేదురా, ఇల్లంతా వెతికినా ఎక్కడ లేదు. ఫ్రీగా అనిపిస్తలే. అవునరా, ఎటువైందమ్మా? ఏమో నాకేం తెలుసు, అందుకే కదా నిన్ను లేపుతున్నా. అమ్మా ఎటువైనట్టమ్మా? ఏమోరా. అరే వాళ్ళ నాన్నకు ఫోన్ చేయరా, ప్రియ కోపంతో వాళ్ళ ఇంటికి పోయిందో ఏమో, ఒకసారి చెయ్యి. సరే అమ్మా. హలో హలో, మామా, ప్రియ ఇంటికి వచ్చిందా? నా బిడ్డ మీ ఇంటికానే ఉండే, నా ఇంటికి ఎట్లా వస్తుందా? నిజం చెప్పమావా? నేను నిజంగా చెప్తాను కానీ నిజంగానే లేదా మా బిడ్డ మీ ఇంటికాడ? నాన్న నాన్న చెల్లెకి ఏమైందా? ఆ? ఏమైందిరా? చెల్లకేమైంది నీకెవరు చెప్పిర్రా? ఏం జరిగిందో నాకు అంతా తెలుసు. రానా బావ దగ్గరికి పోదాం. అరే వద్దురా, ఆడికి పోతే మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది. నువ్వు రాకుండా ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. ఎవరయ్యా నువ్వు? ఎవరు కావాలి? మాట్లాడు. ఏంది మా చెల్లెని ఏం చేసినావు? ఎందుకు అరుస్తున్నావు? మీ చెల్లె ఇక్కడ ఎందుకుంటది? మీ ఇంటికాడ ఉంటది. మా చెల్లె మా ఇంటికాడ లేదు. అయినా నువ్వు చేయట కదా మా చెల్లెకి నీ కష్టాలు. అవునయ్యా, మీ చెల్లె మా ఇంటి ఎదుకుంటది. నా ఇంటికి వచ్చి నా మామూలు అంటున్నావేంటి నువ్వు? చూడన్నా, మీ చెల్లెకు నేను మంచిగా చేయాలనుకున్నా, కల్లో కూడా చెడియాలనుకోను. ఎందుకంటే మీ చెల్లె అవసరం మీకన్నా మాకే ఎక్కువ ఉంది. మా చెల్లె మొగని పట్టుకొని నా మొగుడు అన్నప్పుడే అర్థమైంది నీ మంచితనం ఏందో. మర్యాదగా చెప్పు, నా చెల్లె ఎక్కడుంది? మీ చెల్లె మా ఇంటికి ఎందుకు వస్తుంది? పోయి మీ బావని అడుకో. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకునేలా లేడు, అందుకే విన్ని మా బావ దగ్గరకు పంపించాలి. మా చెల్లె లేదని మా బావే నాకు ఫోన్ చేసి చెప్పిండు. ఏంది? ఏమంటున్నావు? నేను నిన్ను రాంగా ఇంటికాడనే ఉంది కదా. ఆగు, నేను బావకు ఫోన్ చేస్తా. ఆగు, నువ్వేం ఫోన్ చేయకు, నేనే పోయి అడుగుతా. నీ మూలంగా ఇట్లా ఏందని తెలియాలి. నీ ప్రాణం తీయకపోతే నన్ను అడుగు. బాధపడకు బిడ్డ, కాగితం మీద అంటే మన ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, కానీ తలరాత్రి మనం రాసుకోలేము కదా బిడ్డ. బాధపడకు. అమ్మా, దేవుడి రాతలో కష్టాలుంటాయి కావచ్చు, భరిస్తా. కానీ మనుషులనే మాటలే భరించలేకపోతున్నానమ్మా. ఊరుకో బిడ్డ. నిన్ను అర్థం చేసుకోనందుకు అది బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందిరా, కానీ నువ్వు ఇట్లా బాధపడితే నేను తట్టుకోలేను బిడ్డ. నువ్వు బాధపడకు. అత్తమ్మా, నువ్వు ఇక్కడ బాగా బాధపడేదో చూస్తున్నావు కానీ మా చెల్లి అక్కడ పరువు తీసి వచ్చింది, ఇంకా మర్చిపోలేకపోతున్నావు. ఒరేయ్, మీరు పరువు గురించి ఆలోచిస్తారా? నాకైతే పాలన తీసుకోవాలని ఉందిరా. అట్లయితే ముందుగా నా పాలన తీసినాక నీ పాలన తీసుకో. నువ్వు ఇక్కడ కూడా వచ్చినావా? అంత మందిలో బావను పట్టుకొని నా మొగుడే అన్నది. ఈ గొడవ కారణం ఈ మహాతల్లే. అరే, తన గురించి కుక్క మాట అన్నా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. అంట బావా, బరాబర్ అంట. మా చెల్లె కన్నీళ్ళ కారణం ఈమెనే. ఆనందంగా ఉన్న మీ జీవితంలోకి రాక్షసుల వచ్చింది. నిజం మాట్లాడితే నన్నే కొడతావా? ఏయ్, నా కొడుకు పాత తిరుపతి అయి ఉంటే నువ్వన్న మాటలకు నేను ఇక్కడనే పాత రెస్టోడు. అత్తమ్మ, నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? చేసుకున్న దాన్ని విడిచిపెట్టి ఉంచుకున్న దానికోసం నన్ను బాధలు పెడతా అంటురా. ఇన్ని రోజులు ఓపికతోనున్నా, ఇప్పుడు ఓడిపోయి ఆగిపోలేను. అసలు విషయం ఏందో చెప్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో. ఆగమ్మా, తొందరపడి నువ్వేం చెప్పకు. అంటే ఆమె చెప్పేటి అని పచ్చి నిజాలని నేను నమ్మాలా ఇప్పుడు? అంతేలే, దొంగ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏదో ఒక కథ చెప్పాలి కదా. రేయ్, ఇంకొక మాట మాట్లాడినావో నా కొడుకు కన్నెర చేసి ఇక్కడనే కాలిపోతావు. ముందు నిజమేంటో తెలుసుకొని మాట్లాడరా. అత్తమ్మ, నన్ను అద్దని ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటి? నన్ను ఆపక్ బావాని. వాడు నీ గురించి ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత చెప్పక తప్పదు. రే కిరణ్, ఇవాళ నీ చెల్లి అనుభవిస్తున్న జీవితం ఎవరిదో తెలుసా నీకు? అసలు ఏం జరిగిందంటే
4 ఏళ్ల కిందట ఏమైంది పెద్దమ్మా ఇలా బాగా సంబరంగా ఉన్నావు? అరే నీకు అది చెప్తే అర్థం కాదు గాని కొంచెం సేపు ఆగురా, నా సంబరానికి సాక్ష్యం చూపిస్తా. ఆగురు బిడ్డ, ఒక్క నిమిషం. కుడికాలు పెట్టి లోపల రా బిడ్డ. ఇగో మంచినీళ్ళు తీసుకో. మమ్మీది ఉన్నది లోపల, వంట చేస్తాను. హలో మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? అక్కడ మన హార్వెస్టర్ కింద పడి కూడా చనిపోయారట. నేను పోయేస్తా. సరే పోయిరా, అక్కడ ఎవరితోటి గొడవ పెట్టుకోకు. సరే. ఏమైంది? వాడేమో ఆగమాగం పోతుండు, ఎటు పోతుండు? అది అత్తమ్మ, మన హార్వెస్టర్ కింద ఎవరో వడి అనిపోయారట. ఏందత్తమ్మ, శుభమా అని పెళ్లి చేసుకొని వచ్చి కొత్త జీవితం మొదలు పెడదామని మేము అనుకుంటే, పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టంగానే కష్టం నష్టం 2 వచ్చినాయి. నాకేం అర్థమైతలేదు అత్తమ్మ. అయ్యో అట్లెందుకంటవే? ఇవాళ మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా జరిగేది ఆగదు కదా మా బిడ్డ. నువ్వేం బాధపడకు, వాడు నా కొడుకు అంతా చూసుకుంటాడు. సరేనా? నువ్వు బాధపడకు బిడ్డ. అది కాదత్తమ్మ, దీన్ని పెళ్లి చేసుకొని వచ్చిన రోజే గిట్లయింది అని బావ అనుకుంటాడేమో అని భయం అవుతుంది. పిచ్చిదానా, వాడు అలా ఏమనుకోడే. నా కొడుకు గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదని. వాడు బోలా శంకరుడు, అలాంటివి వాడు పట్టించుకోడు. నువ్వేం బాధపడకు బిడ్డ. ఏమైంది బావా? ఎందుకు అట్లున్నావు? ఏం లేదు, మంచిది. ఆగు బాబా, ఇప్పటిదాకా నువ్వు నా దగ్గర ఏది దాయలేదు, ఇదెందుకు దాస్తున్నావు? ఏం దాచింది? నీ వీపులా చెప్పచ్చుంది. ఏమైంది? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? చెప్పు బావా. ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడుస్తున్నావు? నా కన్నయ్యకు కంట నీరు వచ్చిందంటే ఏదో బలమైన దెబ్బ దాకుంటది. ఏమైంది బిడ్డ చెప్పు. బావా, మేము ఈ భూమి మీద ఉన్నామంటే నువ్వున్నావు అన్న ధైర్యంతోనే. నువ్వే ఇట్లయితే మేము ఎట్లుంటాం చెప్పు. ఏమైందో చెప్పు బావా. అమ్మా, భాగవత రామాయణంలో అయిన వాళ్ళే ప్రాణం తీస్తారంటే నమ్మలేదమ్మా. కానీ ఈ రోజు నాకు అట్లే జరిగినాక నమ్మక తప్పడం లేదమ్మా. ఏంది బావా నువ్వు అనేది? నాకన్నా అత్తమ్మ కన్నా అయిన వాళ్ళు ఎవరున్నారు బావా నీకు? ఎందుకు లేరు బావని? మా అమ్మకు చెల్ల కొడుకు లేడా? నా పెళ్ళానికి తోడగొట్టినోడు లేడు? కన్నయ్య, కన్న తల్లిని అడుగుతున్నా. నాకంట కన్నీరు రావద్దంటే ఏం జరిగిందో చెప్పు బిడ్డ. బావా, మా కష్టం వస్తే తీర్చే బలం ఉన్న నీకు కష్టం వస్తే నీ కష్టాన్ని తీర్చే బలం మాకు లేదా? జరిగిందేదో మాకు చెప్తే నీ గుండె బరువు తగ్గిపోతుంది బావా. రోగం వస్తే మనం వేసుకునే మందుల కన్నా మన అనుకునే మనుషులతో పంచుకుంటే ఆ మందులతోటి పనే అవసరం లేదు బావా. ఏమైందో చెప్పు. అవునే, ప్రేమ తప్ప ప్రపంచం తెలియని నీకు నీ వాళ్ళు ఎవరో నిజం తెలియాలి. అసలు అక్కడ ఏం జరిగిందంటే,
నువ్వు చచ్చిపోయారని చెప్పావు నాతో. నువ్వు ఇక్కడ ఉన్నావురా. ఆగాగు ఆ పోచాని పొలం కాడ చూడన్న అక్కడ ఉన్నాడు. అరే నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది కానీ నీకే అర్థం కావాలి. నేను అన్నాను రా, నేను మాటలు పట్టుకొని నన్ను చంపాలని చూస్తావురా? నా మాటలు పట్టుకొని కాదు నా బాధను పంచుకోవడానికి వచ్చిండు. ఏంద్రా నీ బాధ? భావం చంపడం బాధనా? బావాన్ని నువ్వు అనుకుంటే కాదు బావాన్ని నేను అనుకోవాలి. దొంగతనంగా నా చెల్లెని పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకుంటాం అనుకున్నావా? నాతో కాపురం చేసేది ఒప్పుకున్నాక నువ్వు ఒప్పుకునేంద్రా? అరే రాజుగా నిర్ణయం తీసుకున్న తర్వాత నీకెందుకురా నీతి బోధాలు? ఓయ్ ఓయ్ ఏంది బావా, మా అన్ననే నా పసుపు కుంకుమలు దింపాలని చూసిండా? నేను ఇదంతా నమ్మలేకపోతున్నా. నా కొడుకు స్వయంగా చెప్తుంటే నమ్మ అంటవేంది నువ్వు ఇంకా? అది కాదత్తమ్మా, నేనేమన్నా పరాయోళ్ళని పెళ్లి చేసుకున్నానా? నా మేనబావనే కదా నేను పెళ్లి చేసుకున్నది. అంత పగ పెంచుకొని నా భర్తని ఎందుకు చంపాలని చూసిండు? నాకేం అర్థమైతలేదు. మా అన్న చేసింది తప్పే. మా అన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, నన్ను క్షమించుర్రి. క్షమించే గుణం జంతువుల్లో ఉన్నప్పుడు మనుషులం మనకుండదా? మీలాంటి గొప్ప మనసు అందరికి ఉండదు కదా బాబా. ఇక్కడ ఎందుకు బిడ్డ, ఇంట్లోకి వెళ్దాం పాండ్రి. నా బిడ్డ. బాబా నువ్వు ఇంట్లోకి పో, నేను ఇప్పుడే అత్త. ఎటు పోతావు? తొందరనే అత్త, మీరు ఇంట్లోకి పోరి. సరే ధనం. అబ్బా జర్ర మిస్ అయ్యండిరా. రేపు ఎట్లయినా చేసి వాడిని వేసేయాలరా. అరే వాడిని నాకు బావని చెప్పుకున్నాను, సిగ్గు అవుతుంది. వాడిని భూమి మీద ఉంచద్దు. చేద్దాం. ఇలా మిస్ అయిండు, రేపెట్లా చంపాలని ఆలోచిస్తున్నారా? చెల్లె ఇప్పటికైనా మన ఇంటికి వచ్చాయి, లేకపోతే ఎప్పటికైనా బావని చంపక తప్పదు. ఇంకొకసారి బావ గురించి ఆలోచించిన, బావను ఊహించుకున్నా, మన అయ్యకు నేను ఒక్కదాన్నే పుట్టినా అనుకుంటా. ఏంది వదిని, వాడు నీ గురించి ఆలోచిస్తాను కదా, వాడిని చంపుతా అంటాను. ఏంది వదినే?
దుర్మార్గుడా, సొంత తమ్మునివి కాకపోయినా అంతకన్నా ఎక్కువ చూసుకున్నాడు మీ అన్న. అట్లాంటి ఆయన నువ్వు చంపాలని చూస్తావా? ఇంకా నువ్వు మనిషివని నాకెప్పత్తాను. అరే రాజు, ఊకున్న కొద్ది మీ చెల్లి ఎక్కువ మాట్లాడుతుందిరా. అయితే నన్ను కూడా చంపుతావా? ఆయనను చంపాలని చూసినా నిన్ను వదిలేసిండు కావచ్చు. నీ నీడ కూడా నా మీద పడ్డదనుకో, ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించుకో. చెల్లె, ఇంకొంచెం మర్యాదగా వెళ్ళిపో. ఏంద్రా మర్యాదగా చెప్తున్నావా? నీకింతగానం పొగరు ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు. నా పేరు మీద ఉన్న ఆస్తంతా అనాథ పిల్లలకు రాసిస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. అయ్యో బాపు, ఎండలా గీడ కూసున్నవింది, ఇంకా నీడ కోదందా లే. ఏమైంది బాపు, గీడ ఎండలో ఎందుకు కూర్చున్నావు? మీది ఎవరు? మాది పక్కూరు బిడ్డ. ఇట్లా కూసో. ఈ ఊరికి ఎందుకు వచ్చినావు బాపు? ఏమన్నా పని మీద వచ్చినావా? ఈ ఊళ్ళో చంద్రయ్యలేడు అప్పులు ఇస్తాడు చూడు, ఆయన దగ్గర అప్పు తీసుకున్నా. పొద్దుగల మా ఊరికి వచ్చి 10 మంది నా ఇచ్చేది మానం తీసిండు. కడతానయ్యా 4 రోజులు ఆగమంట ఆగలేదు. ఎట్లా ఇంటి దాకా వచ్చి ఒంటరి దొరకబట్టి కాలు మొక్కి బతిలాడతా అనుకుని వస్తాను. ఎండ పాడు కానీ ఎండ సూస కొట్టబట్టి అంత చక్కెర వచ్చినట్టు అయిందమ్మా. అయితే మా ఇంటికి రా బాపు, చల్లబడ్డాక ఆ చంద్రయ్య వాళ్ళ ఇంటికి వదులుతీ. లేదమ్మా, నేను వాళ్ళ ఇంటికి పోకపోతే ఆయన మళ్ళీ మా ఇంటికి పోతాడు. అక్కడ నా బిడ్డ ఒక్కతే ఉన్నది. భయపడకు బాపు, మా ఆయనకి చెప్పి ఫోన్ చేయమంటది. ఇప్పుడైతే మా ఇంటికి పోదాంపా. లే లే బాపు. ఎండకి ఎడుగు వేస్తాను. ఆయన ఎవరు? ఈ బాబుది పక్కూరు. మన ఊరి చంద్రయ్య దగ్గర బాకీ తీసుకున్నాడట. అప్పు కట్టలేదని ఇంటికి పోయి ఎటువంటి తట్టు తిట్టిందట. వాళ్ళ ఇంటికి పోయి బతిలాడి బామాని కొద్ది రోజులు అయినాక కడతామని చెప్పడానికి వచ్చిందట. పోతా అంటే ఎండలో కళ్ళు తిరిగి ఒక ఆడ కూర్చున్నాడు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చిన. అత్తమ్మ, కొన్ని మంచిలు తీసుకురావా? ఇట్లా కూర్చో బాబు. అత్తమ్మ ఎక్కడున్నదే? నీకోసం చూసి చూసి తిరుపతి సేవకు పోయింది. అయ్యో అవునా, నేను ఆ విషయమే మర్చిపోయినా. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. ఇంటికాడ నా బిడ్డ నా కోసం బిక్కు బిక్కుని ఎదురు చూస్తుంది కావాలి. ఆగు బాబు. అయ్యో నా మతి మండ, నేను ఫోన్ చేయమందాం అనుకున్నా మర్చిపోయినా. ఒకసారి ఆ చంద్రయ్యకి ఫోన్ చేయి. పద్ధతి అమ్మా, నేనే పోయి బతులాడుకుంటా. అంతగానో బాధపడతాను. ఎంత ఇవ్వాలి ఆయనకు? 2 లక్షలు ఇవ్వాలి బాబు. 2 ఏళ్ళ సంది నరక యాతన అనుభవిస్తాను. ఏదో నమ్మి కడదామంటే పూజ జాగలేదు, ఏదైనా కట్టం చేసి కడదామంటే ఆరోగ్యం సహకరిస్తలేదు, ఏదన్నా దాగి సాధ్యమంటే పెళ్ళికి ఎదిగిన బిడ్డ ఉన్నది, దాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎట్లా చావాలి అంటారు. ఈ రోజులు ఎట్లా కడతాయి బాబా? నువ్వేం బాధపడకు బాబు, ఈయన మాట్లాడతాడు. ఒక నెల రోజుల దాకా ఆగమని చెప్తాడు. నువ్వేం రంది పడకు. అదో బిడ్డ, నా కోసం మీరు మాట్లాడేందుకు నేనే పోయి ఎట్లనో ఒక అట్లా బతలాడుకుంటా. అయ్యో ఎందుకు మీరు బాధపడతారు? నేను ఫోన్ చేసి ఒక 1 నెల రోజులు ఆపమంట. మీరైతే రంది పడకూడదు, నేను ఆపుతుంది. అదో బిడ్డ, నేనే చెప్పు బతలాడుకుంటా. బాబు, నువ్వు చెప్పు, నేను ఆపుతుంది. చెప్పు. 1 నెల రోజులకైనా కట్టాలి కదా బాబు. నా బిడ్డ పేర్లు ఎట్లా చేయాలి? ఆయన అప్పెట్లా కట్టాను అర్థమైతే లేదు. సరే, నా తిప్పులేదు నేను పడుతుంది. ఆగు బాపు. బాపు ఏంది బిడ్డ? ఇగో
ఈ పైసలు తీసుకో. ఇవెందుకురా? ఉండని బాపు, నేను కూడా నీ బిడ్డనే అనుకో. తీసుకో. ఇగో బావ మంచినీళ్ళు. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? నాకేమైంది? ఎట్లున్నా? ఎట్లా అంటే ఏదో పోగొట్టుకున్నట్టు, నచ్చని దాంతోటి సంసారం చేసినట్టు గట్లున్నావు ఎందుకు? నువ్వు అట్లా అనుకుంటున్నావు కాబట్టి నీకు అట్లా కనపడుతున్నావు కావచ్చు. సరే తి. అవును కానీ డాక్టర్ ఏమని చెప్పిండు? నాకు కొంచెం కూడా చెప్పవా? డాక్టర్ ఏం చెప్తాడే, త్వరలో నీ భార్య తల్లి అయిపోతుందని చెప్పిండు. అబ్బా, ఎంత శుభార్త చెప్పిరండి. నిజంగానా? అని నేను అనాలని నాకు అట్లా చెప్పినావు కదా. నేను అబద్ధం ఎందుకు ఆడతానే? ఇగో బిడ్డ మిగిలిన పైసలు. ఇవి నాకెందుకు ఇస్తున్నావు బాపు? మిగిలిన పైసలతోటి నీ బిడ్డ పెళ్లి అయ్యి. అమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసిన సాయం చాలమ్మా. ఇంకా కావాలంటే అది దురాశ అవుతుంది. నా బుద్ధితోటి ఇస్తున్నా కదా బాపు, ఇంట్లో దురాశ ఏమున్నది? నా మాటిని ఈ పైసలు తీసుకొని నీ బిడ్డ పెళ్లి అయ్యి. నీలాంటి బిడ్డని కన్నా తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులమ్మా. ఆస్తి కోసం అయిన వాళ్ళనే కాదనుకునే మనుషులున్న ఈ లోకంలో కాని వాళ్ళ కోసం ఆస్తినిచ్చిన దేవత అమ్మా నువ్వు. సరే బిడ్డ, వీటితోటి నా బిడ్డ పెళ్లి చేస్తా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా ఆయనకు నువ్వు పైసలు ఇచ్చుడేంది? పాపం కష్టాల్లో ఉన్నారు. మా తాత నాకు ఇచ్చిన భూమిని అమ్ముకొని అప్పులు కట్టి వాళ్ళ బిడ్డ పెళ్లి చేయమని చెప్పిన. ఆ భూమి ఉంటే మా అన్న ఆ భూమిని చూసుకొని దుర్మార్గుడిలా తయారవుతాడు. ఆ భూమి వల్ల ఇంకొకరి జీవితం బాగుపడుతుందంటే నాకు ఇంకేం కావాలి? అందుకే ఆ భూమిని వాళ్ళకి ఇచ్చిన. నిజంగా నీ మంచి మనసుకు సలాం కొట్టాలని ఉంది. అబ్బో, నన్ను మోయక్ గాని డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడో చెప్పు. చెప్తా గానీ ఆకలి అయితే కొంచెం అన్నం పెట్టుకో. చెప్పేదాకా అన్నం లేదు సున్నం లేదు. అరే, మందికైతే సాయం చేస్తావు, నన్నెందుకు ఇంత గాయం చేస్తావు? చెప్తావా లేదా? చెప్తా ఆగే. ఇప్పుడే నన్ను పట్టించుకుంటావు, ఇంకా రేపు కొడుకో బిడ్డ పుడితే నన్నేం దేకుతావు నువ్వు? ఎందుకు బావా అట్లా మాట్లాడతావు? ఒక ఆడదానికి కన్న తల్లిదండ్రి ఒక కన్ను అయితే కట్టుకున్నోడు కడుపున పుట్టినోడు రెండో కన్ను. ఆ రెండిట్లల్లా ఏది తక్కువైనా నేను భరించలేను. సరే బాధపడకు, ఏదో జోగి చేసినా గానీ రేపు రిపోర్ట్ల కోసం రమ్మన్నాడు. రేపటిదాకా ఓపిక పట్టు. రేపటిదాకా కాదు, నేను సచ్చేదాకా ఓపిక పట్టినా నేను తల్లిని కాలేను. ఎందుకే అట్లా అంటావు? నీ నోటితో నువ్వే కోరుకోవద్దు అట్లా. ఎట్లా కోరుకున్నా అదే నిజం. అరే, పిల్లలు కావాలని కోటి కలగానే నువ్వే ఇలా పిల్లలు అంత అన్నట్టు చేస్తామైంది. నేను అన్న కలలు అవి నీకోసమే. ఏంటిది? నా కోసం? అవును, నిన్ను మోసం చేయాలని కాదు, కానీ మోసం చేసిన బావా. ఏం మాట్లాడుతున్నావు బావని? నిజం బావా, నాకు పిల్లలు ఉంటారు. ఎందుకంటే చెప్పే. ఎందుకని ఎందుకు కుడతాను? ఎందుకంటే నాకు గర్భసంచి లేదు కాబట్టి. నన్ను క్షమించద్దమ్మా. తను ముందుగాలు పెళ్లి చేసుకొని
తన భర్తనే నా చెల్లికి ఇచ్చిన దేవత అని అర్థం చేసుకోలేకపోయాను అత్తమ్మ. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం, అది జాలరా నాకు. అవునత్తమ్మ, నాకు ఒక చిన్న అనుమానం. ఆమెకు గర్భసంచి లేదని తెలిసి బావని ఎట్లా పెళ్లి చేసుకున్నది? బావకు తెలిస్తే ఊరుకోడాని కొంచెమైనా ఆలోచించాలి కదా ఆమె. నా కొడుకు బోలా శంకవుడని తనకు తెలుసు బిడ్డ. దాన్ని ఏమనడానికి దానికి ఒక నమ్మకం. ఇంకా అన్నీ తెలిసి పెళ్ళెందుకు చేసుకుంది అంటున్నావా? నా కొడుక్కి అది ఒక్క రోజన్న భార్యగా ఉండాలని దాని కోరిక బిడ్డ. మీ కోరికల కోసం మా చెల్లిని రెండు సంబంధాలకి పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నా భార్యకు గర్భసంచి లేకుండా కలిసి ఉండేవాళ్ళు. ఒక రోజు మీ నాన్న నాగరిక చెవనాడు తెలుసా? అమ్మ భవానీ, భవానీ, భవాని ఇంట్లో లేదు. ఏంది బాబు అంత రంది కొద్ది కూర్చున్నావు? భవానీ ఎటువైంది? భవాని లేదు, వాళ్ళ పుట్టింటికి. సరే బాబు, తను వచ్చినాక మళ్ళీ వస్తా. బాబు, అర్ధ కిలో కూడా లేని నీ గుండెకు అర్ధ క్వింటల్ బరువు పెడితే ఎట్లా బాబు? అయ్యో ఓకే బాబు. బాబు నువ్వేమనుకోకపోతే ఇగో నీకు చిట్టు ఇస్తాను, ఇది చదువుకొని నిర్ణయం తీసుకో. ఏంటిది మామ ఇది? చదువు బాబు, చదువుకుంటే నీకే అర్థమైంది కదా. నా ప్రియమైన బావకి ఎదురుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా చెప్పాలనుకున్నాను. నా మాట వింటావని నమ్ముతూ రాస్తున్నాను. నీకు వారసుని ఇవ్వలేని నా గురించి ఆలోచించకు. కనకయ్య బాబుకు ఒక బిడ్డున్నది. ఆమెను పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో ఆనందంగా ఉండు బావా. నా మీద నీ ప్రేమ చచ్చిపోదని నాకు తెలుసు. కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటేనే నీ కళ్ళ ముందు కత్తా, లేదంటే ఇక్కడే కత్తా. ఇది బెదిరిస్తుందని అనుకోకు బావా. నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు. బాధపడకు బాబు, తను మంచి నిర్ణయం తీసుకున్నది. అయినా నీలాంటి వాడు నా బిడ్డకు దొరకడం నా బిడ్డ అదృష్టం బాబు. రా బాబు ఇంటికి పో. ఆగు బాబు, ఇప్పటిదాకా నా బిడ్డ బతికి ఎట్లా అని లోపల కుమిలిపోయేటోని, కానీ ఈ రోజు నుంచి నా బిడ్డ బరువు దిగిపోయింది బాబు. ఎందుకు నాన్న నన్ను పరాయిదాల్లాగా మాట్లాడతాను? నేను నీ బిడ్డను నాన్న, నేను ఎక్కడికి పోను నిన్ను వదిలిపెట్టి. నిన్ను పరాయిదాన్ని చేస్తలేను బిడ్డ. ఇక నుంచి అన్నైనా తమ్ముడైనా తల్లైనా తండ్రి అయినా అన్నీ నీ భర్తేనమ్మ. అయ్యో ఎందుకు మావ, నువ్వు కూడా చిన్నపిల్లలు లెక్క మాట్లాడతాను. నేను చూసుకోనా నీ బిడ్డని ప్రాణంగా? అది కాదు బాబు, అందరి జీవితాల్లో మన జీవితాలు లేవు కదా. దేవుడిచ్చిన ఆ బిడ్డ త్యాగం వల్ల నా ఈ బిడ్డకు దారి దొరికింది. బాధపడకు మావ, నీ బిడ్డను నేను ప్రాణంగా చూసుకుంటా. వెళ్దా ఇంటికి వెళ్దా. నన్ను క్షమించు బావా, నిజం తెలియక నేను అబద్ధం చేసుకున్నా. ఇక నుంచి నాకు ఇద్దరు చేయలేదు. పెద్ద చెల్లి చేసిన త్యాగం మాటలు చెప్పలేదు. నువ్వు కూడా నన్ను క్షమించు. చెల్లె చెల్లె భవాని, అయ్యో భవాని రా. భవాని, 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 భవాని ఏదిరా? ఎక్కడికి పోయింది? ఏడ కనిపిస్తలేదు. అదే అమ్మా, ఎడు దొరుకుతలేదు. అరే అది ఎక్కడికి పోయిందో ఏమో. పోయి దాన్ని తీసుకురా. అరే ఇంకో అర్ధ గంటలో అది నాకు అన్నం ముందు ఉండాలి. అమ్మా చెప్పిపోయింది అయితే తిరగద్దని ఆశపడచ్చు, కానీ కానీ ఏందిరా? కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కోడలు నాకు కావాలి. అరే ఇప్పటిదాకా నా పెద్ద చెల్లెలు అన్నావు కదరా, వెళ్ళండి, వెళ్ళి దాన్ని తీసుకురండి. లేదంటే నీ చెల్లెకు కూడా అదే గది పట్టిస్తా. ఏం కాదమ్మా, తిరగత్త ఏడో ఉండమ్మా. ఇప్పుడే అత్త
అరే మనం పెద్ద చెల్లెని వెతికే మాయలో పడి చిన్న చెల్లెనే మర్చిపోయినావురా. ఏమైనా చిన్న గిడ కూర్చున్నావు? అరే సాయి, చిన్న చెల్లి ఇక్కడ ఉంటే మరి పెద్ద చెల్లి ఎటు పోయినట్రా? పెద్ద చెల్లెనా? నాకు తెలియకుండా పెద్ద చెల్లె ఎక్కడదన్నా మీకు? అయితే అది నాకు సవిత అవుతుంది కానీ నాకు అక్క ఎట్లయితుంది అన్నా? ఓహో, మీ అందరికి ఇప్పుడు అదే కావాలి కదా? అదే మీ చెల్లి అనుకోరి, నేను మీకు చచ్చిపోయినా అనుకోరి. ఇంకొకసారి మీరు నన్ను చెల్లి అని పిలిచిన నా ఇంటికి వచ్చిన నేను తెచ్చినంత ఉంటే మంచినీళ్ళు కాదే, ఇంత విషయం తాగు, నీ పీడ పోతుంది. నువ్వు చేయబట్టి నా కోడలు కంటికి కనిపించకుండా పోయింది. మంచినీళ్ళు తాగుతుంది, మంచినీళ్ళు. అత్తమ్మ ఏం మాట్లాడతాను? నీ కోడల మూలంగానే నా సంసారం ఆగమైంది. ఇటు చూడు, నా కడుపులా నీ వారసుడు పెరుగుతాడు, అది మర్చిపోకు. హే, నువ్వే నా ఇంటి పేరు ఇంతవరకు మోయలేదు, నీ కడుపులో ఉన్నోని కూడా నా ఇంటి పేరు మోయనిస్తావా నువ్వు? ఓ దిక్కు నా సంసారం ఆగమైందని నేను ఏడుతుంటే నీకు ఇంటి పేరు పిచ్చి పట్టుకున్నదా? నాకు ఇంటి పేరు పిచ్చి కాదే, నువ్వు ఇంట్లో ఉంటే నాకు పిచ్చిలు ఎత్తుంది. రేపట్లోగా నా కొడుకు జీవితం నుంచి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోయినావో నేనేం చేస్తానో నాకు తెలియదు. ఏమైందిరా? అక్కడ చెల్లె, అక్కడ చెల్లె. అక్కడ చెల్లె నానబట్టలేదురా? అరే కిరణ్, నువ్వనే చెప్పు ఏమైందో. చెల్లె దొరికింది నాన్న, ఇప్పుడే బావాళ్ళ ఇంటి కాడ దించేస్తున్నాం. చెల్లె దొరికిందంటే ఆనందమే కదరా. వీడెందో కొంపలు మునినట్టు చెప్తాను ముచ్చడా. నాన్న అన్న అబద్ధం ఆడుతుంది. అంటే చెల్లె దొరకలేదారా? దొరికింది నారా, మా దొరికింది. మరి వాళ్ళ అత్త పెట్టే టార్చర్ కు అది చచ్చిపోయేలా ఉంది. అయ్యా బిడ్డ, ఏమైంది బిడ్డ? అన్నలు నీ గురించి చెప్పారు. ఏమని చెప్పచ్చు? నన్ను క్షమించు తల్లి, నీకు మంచి జీవితం ఇయ్యాలనుకున్నా, కానీ వాళ్ళ అసలు నాకు తెలుసుకోలేకపోయేది బిడ్డ. నువ్వేడోకు నాన్న, ఏడోకు. ఇవాళ నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా నాన్న. నన్ను మా అత్త నన్ను ఇంట్లో వేసి గ్యాస్ ఆన్ చేసిపోయింది నాన్న. కావాలంటే చూడు నాన్న, ఇంట్లో ఎవరు లేరు. నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని నేను పెళ్లి చేసుకుంటే నాకు వాళ్ళు సంతోషాన్ని ఇస్తలేరు నాన్న. నాన్న, నేను నీ బిడ్డగానే ఉంటా నాన్న. నన్ను ఇంటికి తీసుకుపో నాన్న, నన్ను ఇంటికి తీసుకుపో నాన్న. సరే బిడ్డ, నీకంటే ఎక్కువ బిడ్డ. నాకు బాధపడకు బిడ్డ, నేను లేనా? నేను చదువుకుంటా పో.
అయ్యో ప్రియా, నాన్న తీసుకొని ఎటు పోతున్నవే? అయినా కానీ నువ్వెప్పుడు వచ్చినవే అన్నా? ఏ అది చచ్చిందా లేదా బూడిదైందా లేదా అని చూద్దామని వచ్చినావా? నేను మంచిగుంటే ఎందుకు అరవద్దమ్మా నువ్వు? నీ కొడుకుతో మంచిగున్నా నవ్వినా తిన్నా ఏం చేసినావు? అట్లాంటి దానివి మా ఇద్దరికి పెళ్ళి చేసినావు అత్తమ్మా. పెళ్ళెందుకు చేసినావు? అమ్మా, పెద్దవాళ్ళతో గొడవలు ఎందుకమ్మా? నీకు నచ్చకపోతే మన ఇంటికి వెళ్దాం. వాళ్ళు నా ప్రాణం తీయాలని చూస్తే గొడవ అంటావేందన్నా? చూడు, కట్టుకున్నాడు మునిలాగా ఎట్లా మౌనంగా నిల్చున్నాడు. కట్టుకున్న దానికి ఏమైనా ఆయనకు పర్వాలేదు. కట్నం కోసం చూసే కాకులున్నంత వరకు నాలాంటి ఆడదానికి జీవితమే ఉండదు. రా నాన్న పోదాం. ఆగు ప్రియా, నువ్వు మాటి మాటికి మా ఇంటి నుంచి పోతే ఊళ్ళో పరువు ఏది మాదే. ఏది పరువు? సర్వం మీకు ఇచ్చి మీ ఇంటికి వచ్చి గొడ్డు చాకరీ చేసి మీరు ఎన్ని కొట్టినా పడతాం కదా, మాకు పరువైనట్టు కాదా? ఏ కాలం నాటి మాట మాట్లాడతాను? కట్టుకున్నోడిని కళ తీర్చి కుక్కలేసి మర్చిపోయినావా? తవ్వుకుంటూ పోతే పెంకరాతే. ఒక ఆడది కుక్కర్లోకి వేసేదాకా వచ్చిందంటే దాన్ని చేసుకున్నోడు ఎంత రాక్షసుడో అర్థం చేసుకోవాలి. ఆడదంటే అందం, ఆ అందాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఎండిపోయిన పువ్వు లెక్క విసిరేస్తానంటే ఎట్లా? అందం కాదే ముఖ్యం. ఏంటి వేనా? నన్ను వే అన్నావా? అంటనే, ఎందుకంటే ఇప్పుడు నా పెళ్ళని కదనే. ఇంకేమన్నవే? ఈ జానడు ముఖం చూసుకునే కదా నువ్వు ఎగిరెగిరి పడేది. ఈ జానడు ముఖం చూసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది. అయితే నువ్వు అన్న జానడు ముఖంలో ఎన్ని గలీలు ఉన్నాయో చెప్పన్నా? నీ ముక్కులోంచి చీము రాదా? నీ చెవులోంచి జీవు రాదా? నీ కళ్ళ నుంచి ఊసు రాదా? నీ నోట్లో నుంచి పాసి రాదా? ఇప్పుడు చెప్పే నీ అందం ఎక్కడుందో. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఇట్లనే మాట్లాడతావని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ మరదల మాయలో ఉన్నావు కదా. మాటి మాటికి దాని మీద పడి ఎడతావేంది? నువ్వు చేయబట్టి దాని జీవితం నాశనం అయిపోయింది. ఇంకొకసారి దాని గురించి ఏమన్నంటే నీ దౌడల దగ్గరకు వస్తా. ఏమనుకున్నావు? అమ్మో అమ్మో అమ్మో, మీరు ఇప్పుడే ఇట్లా మాట్లాడితే రేపు నా కడుపులో బిడ్డ బయట పడ్డాక మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? అయినా నువ్వు మంచివాడివంటే నేను నమ్మలేకపోతున్నా. నమ్మకమా? అవునే, రాతి పాముకు పాలు పోస్తాం, ప్రాణం ఉన్నాం పావునో చంపేస్తాం, చనిపోయిన ఉన్నామో బుధాలైన మోస్తాం, కానీ బతుకున్న మనిషిని ఆదుకోం. రాయిల్లో దేవుని చూసే మనం సాటి మనిషిలో మనిషిని చూడలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించు. చచ్చిపోయినాక బాధపడు కన్నా బతుకున్నప్పుడు ప్రేమించుడు విన్నా. అవునమ్మా, అల్లుడు చెప్పేది అక్షరాల నిజం. కట్నం ఇస్తే వంశం మార్చుకోవడం అనేది ఆ దేవుళ్ళలో లేదు, ఇప్పుడు కొత్తగా రాదు. ఒక్కసారి సీతమ్మల ఆలోచించు తల్లి. ముళ్ళ బాట అయినా కూడా పూల బాట అనుకుని ఆ రాముని వెంట నడిచింది, చివరికి గెలిచింది, పట్టాభిషేకం కూడా చేసుకున్న తల్లి. నాన్న, ఇంటి పేరు మార్చుకోవడం అనేది నేను ఈ ఇంట్లో ఉంటేనే కదా నాన్న. నీ ఇంట్లో నువ్వు ఉండకపోతే నువ్వు ఇంకెక్కడ ఉంటావు? ఏట్లా పోయి చేస్తా నీకెందుకు? ఇన్ని రోజులు ఇంటి పేరుతోనే టార్చర్ అనుకున్నా, ఇప్పుడు సవితి పోరు కూడా పెట్టారు కదా, ఎట్లా ఉండమంటావు? ఉండాలమ్మా, ఎందుకంటే ఇప్పటి నుండి నీకు ఇంకా ఏ పోరు ఉండదు. అన్నా, నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయకండి. మీ మాటల మీద నాకు నమ్మకం లేదు. చూడు చెల్లె, మా మాట మీద నమ్మకం లేకపోతే ఇగో ఈ రాత్రి మీద నమ్మకం ఉందో లేదో చదువుకో చెల్లి. ప్రియా, నీకు కొడుకో బిడ్డనో పుట్టినాక చూసి వెళ్ళిపోదామనుకున్నా, కానీ నిన్ను బాధ పెట్టుడు ఇష్టం లేక ఇప్పుడే మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను నమ్ము. ఒక ఆడదానికి జీవితం పరిపూర్ణత చెందాలి అంటే మొదట భార్య కావాలి, ఆ తర్వాత తల్లి కావాలి. ఈ రెండిట్లా దేవుడు నాకు రెండో భాగ్యం ఇవ్వలేదు. అందుకే మా బావకు భార్యనయ్యాను. ఇప్పుడు ముత్తైదువుగా వెళ్ళిపోతున్నాను. ఇంకా మీ జీవితంలోకి రాను. నీ జీవితం కోసం ఆస్తితో పాటు నా భర్తను కూడా నీ చేతిలో పెట్టాను. జాగ్రత్తగా చూసుకో. ఆయన ఎన్ని అన్నా మళ్ళీ నీ గురించే ఆలోచించే బోలశంకరుడు. బావా, నేను లేనని బాధపడకు.
మళ్ళీ నా చెల్లి కడుపులోనే పుడతా, నీ చేతులతోనే నువ్వు పెంచుతావు. కానీ బాధపడకు, నా చెల్లిని బాధ పెట్టకు. ఏమయ్యా, ఇంత త్యాగం మూర్తిని పట్టుకొని ఈ చేతులతో తిట్టినా, ఈ చేతులతో కొట్టినా, నేనెంత మూర్ఖంగా ప్రవర్తించిందంటే నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది, నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది. ఏడో ప్రియా, ఆ దేవుడు చేసిన తప్పు దిద్దుకోవడానికి ప్రతి మనిషికి నేను అవకాశం ఇస్తుంది. బాధపడు ప్రియా, నీ కడుపులో పెరుగుతుంది, నీ అక్కే అనుకొని మంచిగా చూసుకో బిడ్డ. మీరు చెప్పింది అక్షరాల నిజం అత్తమ్మ. ఏమండి, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టిన, నన్ను క్షమించండి. లేదు ప్రియా, మా అమ్మ నిన్ను పైసలు తెచ్చే యంత్రంలాగా చూసింది, అందుకు నువ్వు కూడా నన్ను క్షమించు. అయితమే గాని మీరు మళ్ళీ నన్ను కట్నం తీసుకురమ్మని అయితే అడగరు కదా. కట్నం తెమ్మని ఏం అడగం ప్రియా, కాకపోతే కష్ట సుఖాల్లో పాలు పంచుకోమని దీవిస్తాం. శుభం. బిడ్డ, మీ అత్తమ్మది ఆశీర్వాదం తీసుకో. ఆడపిల్లంటే భారం కాదు, ఒక బాధ్యత. ఆమె ఒక ఇంటి పేరును మోసే యంత్రం కాదు, తనకంటూ ఒక ఉనికి ఉన్న ప్రాణి. కట్నం అడిగే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అదే కట్నం ఇస్తే మీ గుర్తింపుని మీరు వదులుకోగలరా? ఆత్మగౌరవాన్ని మించిన ఆభరణం ఈ లోకంలోనే లేదు.